ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. మెడికల్ సీట్లు కూడా అమ్మకానికి పెట్టాడు. నేను ఒక పక్క సూపర్ 6 ఇవ్వాలి, ఇంకొక పక్క అభివృద్ధి చేయాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రివెంజ్ పాలిటిక్స్ మన ఏపీలో కొత్త ఏం కాదు. అమరావతి మన రాజధాని కింద చేసుకుందాం అని చెప్పి ఎన్నో లక్షల ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. 3 రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అయితే ఇప్పుడు పీపీపీ మోడల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది కూడా తప్పే. పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రీసెంట్గా మన ఏపీ పాలిటిక్స్లో జరుగుతున్న ఒక పొలిటికల్ ఇష్యూ. మన ఏపీలో ఉన్న కొన్ని మెడికల్ కాలేజెస్ని పీపీపీ మోడల్ కింద ఇంప్లిమెంట్ చేయాలని టీడీపీ గవర్నమెంట్ చూస్తుంటే దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. అసలు పీపీపీ అంటే ఏంటి? గవర్నమెంట్ అనేది ఒక ప్రైవేట్ పర్సన్తో కానీ లేకపోతే ఒక ప్రైవేట్ ఎంటిటీతో కానీ కంబైన్ అయ్యి పబ్లిక్ సర్వీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బూస్ట్ చేయడం కోసం కానీ ఈ పీపీపీ అనే దాన్ని చూస్ చేసుకుంటారు. అసలు ఈ పీపీపీ ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే 2014లో బీజేపీ గవర్నమెంట్ ఉందో అప్పటి నుంచే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకోండి అని చెప్పి పుష్ చేశారు. కానీ రీసెంట్గా 2020లో నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం ఆత్మనిర్భర్ భారత్ కింద ఎవరైతే ఈ పీపీపీ మోడల్ని చూస్ చేసుకుంటారో వాళ్ళకి అప్ టు 30% వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇస్తామని చెప్పి ఈ పీపీపీ మోడల్ని పుష్ చేశారు. అయితే అప్పటికే పదవిలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2020లో ఈ పీపీపీ మోడల్ని చూస్ చేసుకోకుండా అప్పటికే ఉన్న ఏవైతే 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయో అవి సరిపోవు అని చెప్పి ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న నిర్ణయంతో కొత్తగా 17 కాలేజీలు స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దాన్ని చాలామంది మెచ్చుకున్నారు కూడా. అనుకున్న 17 కాలేజీల్లో 6 కాలేజీలు కంప్లీట్ అయ్యి రన్ కూడా అవుతున్నాయి. అయితే వాటిని రన్ చేయడానికి ప్రభుత్వానికి అదనంగా ఖర్చు అవ్వకుండా సెల్ఫ్ సస్టైనబుల్ వేలో ఉండటం కోసం జీవో నెంబర్ 108 అనే దాన్ని మన గత ప్రభుత్వం అయిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ జీవో నెంబర్ 108 ప్రకారం ఫీ స్ట్రక్చర్ అనేది 3 కింద డివైడ్ అవుతుంది. ఒక 50% ఏమో ఫ్రీ కోటా కింద, బి కేటగిరీ కింద 12 lakhs ఫీజు, ఎన్ఆర్ఐ కోటా కింద 20 lakhs, ఇలా 3 కేటగిరీల కింద డివైడ్ అయింది. ఏదైతే ఈ మేనేజ్మెంట్ కోటా ద్వారా వచ్చిన డబ్బులు ఉంటాయో దాంతో ఈ మేనేజ్మెంట్ అనేది జీతాల నుంచి కాలేజ్ యొక్క ఖర్చులన్నిటికీ చూసుకోవడానికి ఉపయోగపడుతుందని, సెల్ఫ్ సస్టైనబుల్గా ఉంటుందని చెప్పి జీవో నెంబర్ 108 అనే దాన్ని పాస్ చేశారు. ఈ జీవో నెంబర్ 108ని చాలామంది విమర్శించారు కూడా. పవన్ కళ్యాణ్ గారు అయితే గవర్నమెంట్ సీట్లను అమ్ముకుంటున్నారని చెప్పి అన్నారు. నారా లోకేష్ గారు అయితే మేమే కనుక ప్రభుత్వంలోకి వస్తే అన్ని సీట్లని ఫ్రీ చేస్తామని ప్రకటించారు. ఏకంగా ప్రభుత్వ మెడికల్ సీట్లు కూడా అమ్మకానికి పెట్టాడు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. 2024లో ప్రభుత్వంలోకి రాగానే నిధులు సరిపోవట్లేదన్న కారణంతో సూపర్ 6 ఇంకా చాలా వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయన్న రీజన్తో ఇంకా గవర్నమెంట్కి అదనంగా బడ్జెట్ అవ్వకూడదని చెప్పి ఈ పీపీపీ మోడల్ని కనుక చూస్ చేసుకుంటే ఈ ప్రైవేట్ వాళ్ళు ఇంకా ఫాస్ట్గా డెవలప్ చేస్తారు, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా బూస్ట్ అవుతుంది అని చెప్పి పీపీ మోడల్ని చూస్ చేసుకుంటున్నాం అన్నారు. ఇప్పుడున్న మెడికల్ కాలేజెస్ అన్ని కట్టాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయలేకపోవచ్చు. జనరల్గా ఇబ్బంది ఉంటుంది ప్రభుత్వ వ్యవస్థలో. నేను ఒక పక్క సూపర్ 6 ఇవ్వాలి, ఇంకొక పక్క అభివృద్ధి చేయాలి. అందులో వినూత్నమైన ఆలోచనే ఈ ఆలోచన. దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం జీవో నెంబర్ 108 ప్రకారం ఏదైతే 50% ఫ్రీ కోటా ఉందో అది 50 నుంచి 60% అవుతుందని చెప్పి, 12% ఏదైతే బి కేటగిరీ ఉందో అది 12 నుంచి 10 lakhs అవుతుందని, అండ్ ఏదైతే ఎన్ఆర్ఐ కోటాలో 20 lakhs ఉందో అది ఒక్కటే 50 lakhsకి ఇంక్రీజ్ అవుతుందని చెప్పి టీడీపీ ప్రభుత్వం చెప్తుంది. ఈ పీపీపీ మోడల్ వల్ల కన్సల్టెన్సీ కూడా ఫ్రీ ఉంటుందని, చాలా వరకు ట్రీట్మెంట్స్ కూడా సగం రేట్గా చేస్తారు అని చెప్పి బయటకు చెప్తున్నారు. అది కూడా ఓపీ ఫ్రీ. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రివెంజ్ పాలిటిక్స్ మన ఏపీలో కొత్త ఏం కాదు. ఎప్పుడైతే ఏపీ అనేది సెపరేట్ అయిందో అప్పుడు పదవిలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అమరావతి మన రాజధాని కింద చేసుకుందాం అని చెప్పి ఎన్నో లక్షల ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. ఈ ప్రభుత్వం మారిన వెంటనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానులు అని చెప్పి కూర్చుంది. దీనివల్ల నష్టపోయింది ఎవరంటే రైతులు, ప్రజలు మాత్రమే. ఆ పచ్చని పంటలన్నీ బీడుభూములైపోయినాయి. అప్పటికే స్టార్ట్ చేసిన కట్టడాలన్నీ కూడా పునాదులతోనే ఆగిపోయినాయి. దీని మీద కేకే క్రియేట్ అని ఒక యూట్యూబర్ కూడా ఒక వీడియో చేశారు డీటెయిల్డ్గా. కావాలంటే మీరు వెళ్ళొచ్చు చూడొచ్చు. రివెంజ్ పాలిటిక్స్తో ఒకరు స్టార్ట్ చేసిన పని ఇంకొక ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆపేయటం, దీనివల్ల 5 సంవత్సరాలు రాజధాని లేకుండా ఉన్నాం మనం. వైఎస్ఆర్సీపీ టైంలో కరోనాతో డాక్టర్ల యొక్క విలువ అందరికీ తెలిసింది.
అప్పుడున్న వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్న మెడికల్ కాలేజ్ సరిపోవు అని చెప్పి 17 కొత్త మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో 6 కంప్లీట్ కూడా అయిపోయినాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే టీడీపీ ప్రభుత్వం ఈ 6 కాలేజీలతో కలిపి ఇంకా 10 కాలేజీల వరకు పీపీపీ మోడల్ కింద ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి 33 సంవత్సరాలకి లీజు కింద టెండర్ కూడా వదిలింది. అయితే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్‌లో ఈ టెండర్‌ని ఎవరు తీసుకోకండి అని చెప్పి, ఒకవేళ ఎవరన్నా తీసుకున్నా మేము ప్రభుత్వంలోకి రాగానే ఆ టెండర్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తామని చెప్పి బయటికి ప్రకటించారు. ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని. అయినా కూడా దాన్ని లెక్క చేయకుండా టీడీపీ ప్రభుత్వం పీపీపీ మోడల్ అని చెప్పి కూర్చుంది. అప్పుడు 3 రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పైతే, ఇప్పుడు పీపీపీ మోడల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది కూడా తప్పే. ఇక్కడ నష్టపోయేది ప్రజలు మాత్రమే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల రాజధాని లేట్ అయితే, చంద్రబాబు నాయుడు నిర్ణయం వల్ల టెండర్ క్యాన్సిల్ చేస్తామని తెలిసినా పీపీ మోడలే చేసుకుంటే, ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ యొక్క డెవలప్‌మెంట్ కూడా ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది. వ్యతిరేకంగా వెళ్లి పీపీపీ అనే బదులు గత ప్రభుత్వం 5 ఏళ్లలో 6 కాలేజీలు కడితే మీరు 10 కట్టి చూపించండి. కానీ ఒక పక్కన టెండర్ క్యాన్సిల్ చేస్తామని చెప్పినా, పీపీపీ అని చెప్పి కూర్చుంటే డెవలప్‌మెంట్ ఎప్పుడవుతుంది? ఇలా రివెంజ్ పాలిటిక్స్ అనేది మానేయాలనేది నా ఒపీనియన్. ప్రభుత్వం అనేది ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే ఏకాభిప్రాయంతో 2 పార్టీలు కలిసి ఒక నిర్ణయంలోకొచ్చి ముందుకెళ్తే అప్పుడు డెవలప్‌మెంట్ అనేది ముందుకెళ్తుంది. లేదా ఒక పార్టీ వచ్చినప్పుడు ఒకళ్ళ నిర్ణయం, ఇంకోళ్ళ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళ నిర్ణయం తీసుకుంటే డెవలప్‌మెంట్ అనేది ఎప్పుడూ ముందుకెళ్ళదు. ఇలా రివెంజ్ పాలిటిక్స్ అనేది ఎప్పుడైతే ఆగుతుందో, ఇద్దరూ ఏకాభిప్రాయంతో ఒక డెవలప్‌మెంట్ అనేది తీసుకుంటారో, అప్పుడే ఆ డెవలప్‌మెంట్ అనేది ఆగకుండా ప్రజలకు ఉపయోగపడుతుందని నా ఒపీనియన్. కాబట్టి సే నో టు రివెంజ్ పాలిటిక్స్. ఇలా పీపీ మోడల్ చూసేసుకుంటారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు జీవో నంబర్ 108 ప్రకారం ముందుకు తీసుకెళ్తారా? లేకపోతే అన్నీ ఫ్రీ సీట్ ఇస్తారా? ఏది కరెక్ట్ అనేది మీరే నిర్ణయించుకోండి. గానీ నా వరకు అయితే రివెంజ్ పాలిటిక్స్ లేకుండా అందరూ పార్టీలకు అతీతంగా ఏకాభిప్రాయంతో గనక ముందుకెళ్తే డెవలప్‌మెంట్ అనేది ఉంటుందని చెప్పి నా ఒపీనియన్. సో, థాంక్ యూ. జై హింద్.